నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రైతులు ఆందోళన చేపట్టారు. పొలం కోసి వారాలు నెలలు గడుస్తున్నా వడ్లు కొనుగోలు చేయడం లేదని, వడ్లు కొనుగోలు కేంద్రాలలోనే ఉన్నాయని, అకాల వర్షాలకు వడ్లు తడుస్తున్నాయని ఆవేదన చెందుతూ రైతులు ధర్నాకు దిగారు. వడ్లు 20 రోజులుగా ఉన్నా కొనడం లేదని రైతులు అంటున్నారు. రైతులను పట్టించుకున్న నాదుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని అంటున్నారు. అకాల వర్షాలకు వడ్లు తడుస్తున్నాయని, వాటిని ఆరబెట్టడానికి 4-5 రోజులు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలిసిన వారి వడ్లు ముందే కాంటా వేసి పంపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. నా పేరు చిరుకమ్ముకు నరసయ్య అంటే తడిసిన ధాన్యంను కొనుగోలు వెంటనే దుఃఖం చేసి పంపాలా. ఇగో మేచర్ రాకుండానేమో ఏమంటున్నారంటే మేచర్ రాలంటూ ఎండిపోయిన నూకలైన కటింగ్ చేస్తున్నారు 2-3 కిలోలు. అందుకోసమే వెంటనే లేపి అమలను దోలుకొచ్చి వెంటనే దుఃఖం చేసి వెంటనే లేపాలని మేము కోరుతున్నాం. అంతే. రైతులకు అట్లు 20 రోజులు వచ్చిన ఎవరికి ఉంటలేరు. రైతులు అట్లు 20 రోజులు అయినా ఎవరికి ఉంటలేరు. కనీసం మా రైతుల బాధలు పట్టించుకుంటలేరు. అధికారులు కొమ్మక్కాయి తెలిసిన వాళ్ళు అట్లని ముందు పంపించేస్తున్నారు. మా యొక్క అట్లా పంపించలేరు. అట్లు నానిపోయిన అట్లను కూడా మళ్ళీ ఇంకా 4-5 రోజులు ఆగాలి. ఇక అధికారులు సరిగా పట్టించుకుంటలేరు. కనీసం కలెక్టర్ DM 2 సార్లు వచ్చి 2 సార్లు అధికారులు తిట్టిపోయినా కూడా వాళ్ళు ఆ రోజు వరకే చెవున వరకు పెట్టేసి తెల్లారి మళ్ళీ యథేచ్ఛగా మళ్ళీ వీళ్ళు అదే అధికారులు మా రైతుల బాధ అంతే బాధ పెడుతున్నారు. నిన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ DM సార్ వచ్చా కూడా నిన్న అంతా అధికారులు కోపించడం కూడా మళ్ళీ యథేచ్ఛగా పొద్దున కనీసం అమలలో పెట్టి కూడా ఈరోజు సంచులు కూడా నింపుతలేరు. అధికారులు వచ్చేంత వరకే భయం పడుతున్నారు. కనీసం అమలలో కూడా పెడుతున్నారు. లింపిన సంచులు అదే రోజు పంపించకుండా తెలిసిన వాళ్ళ సంచులను లోడ్ చేయించేస్తున్నారు. తెలంగాణ సంచులు అదే విధంగా ఉంచుతారు. తెలంగాణ 100 సంచులు నానిపోయినాయి. ఇంకా ఇక్కడ దగ్గర 200 రైతుల సంచులు వాటిలో అదే విధంగా ఉన్నాయి. వర్షాలు చాలా అయినాయి. వాటిలో మొలకలు వస్తున్నాయి. సంచికి గవర్నమెంట్ 18 రూపాయలు ఉండగా 21 రూపాయలు తీసుకుంటున్నారు. అయినా మా పోనీ 23 రూపాయలు ఎక్స్ట్రా అయినా కూడా సంచులు లేపుతలేరు. అమ్మాయిని మీరు గమనించండి. ఇక్కడ ఒక అమ్మాయిలైనా ఒక కాంటా అవుతుందా మీరు ఏదైనా తిరిగి చేసి ఒకసారి గమనించండి. అధికారులు వచ్చేవరకు అంతవరకే వాళ్ళు భయపడుతున్నారు. తెల్లారు యథేచ్ఛగా మళ్ళీ రైతులను అంతా ఇడిచిపెట్టేస్తున్నారు. ఒక అమాలి లేడు. అధికారులు ఎవరు ముగ్గురున్న అధికారులు ఎవరికి ఫోన్ చేసినా ఎవరు పట్టించుకుంటారు మా బాధని. ఇక్కడ ఒక అధికారి ఉండి ఈ మండలకు ఒక అధికారి ఉండి దగ్గర ఉండి. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.